సంవత్సరాల తరబడి చెరువులో చేపలు పట్టే సమస్య సద్దుమణిగింది. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారైన పంచాయతీ పోలీసుల సమక్షంలో పరిష్కారం దొరికింది. ఇదంతా ఎక్కడో అనుకుంటున్నారా? సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట బూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని చెరువులపై తమకే హక్కు ఉందని గ్రామస్తులంతా ఏకమయ్యారు. చెరువులో చేపలు పట్టుకునే హక్కు తమదంటూ ముదిరాజ్ కులస్తులు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. 30 సంవత్సరాలుగా చెరువుపై వచ్చే డబ్బులను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తున్నామని గ్రామస్తులంతా ముదిరాజ్ కులస్తులను చెరువులో చేపలు పట్టకుండా అడ్డుకున్నారు. మత్స్య సహకార సంఘం సొసైటీ ద్వారా ముదిరాజ్ కులస్తులు సభ్యత్వం తీసుకోవడంతో కోర్టు కూడా వారికే అనుకూలంగా తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు ఆధారంగా చేపలు పట్టేందుకు నేడు ముదిరాజ్ కులస్తులు చెరువు వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయం గ్రామస్తులకు తెలియడంతో ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో గ్రామంలో వందలాది మంది పోలీసులు మోహరించి గొడవలు జరగకుండా పికెటింగ్ నిర్వహించారు. గ్రామస్తులు ముదిరాజు కులస్తులు చెరువులో చేపలు పట్టడంపై సామరస్యంగా మాట్లాడుకోవాలని పోలీసులు సూచనలు చేశారు. అందరూ ఏకమై సమస్య పరిష్కారానికి మార్గం చూసుకోవడంతో గొడవ కాస్త సర్దుమణిగింది. అప్పటి వరకు ఏం జరుగుతుందోనన్న పరిస్థితులు గ్రామస్తులందరూ ఏకమై తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో గొడవ కాస్త సర్దుమణిగింది. ఏళ్ల తరబడి ఉన్న గొడవ సర్దుమణగడంపై గ్రామస్తులు అధికారులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. బూంపల్లి మండల్ కాజీపూర్ విలేజ్లో ఈ చేపల చెరువు పంచాయతీ గత 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈరోజు విలేజ్ పెద్దల సమక్షంలో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. విలేజ్ ఎల్డర్స్ అందరూ కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కమిట్మెంట్కి వచ్చి ఇష్యూ అనేది సామరస్యంగా క్లోజ్ అయిపోయింది. దీనికి కృషి చేసిన విలేజ్ సర్పంచ్ ప్లస్ విలేజ్ ఎల్డర్స్, ఆల్ పార్టీస్ ప్లస్ బందోబస్తుకు వచ్చిన ఫోర్సు అందరికీ ధన్యవాదాలు. బూంపల్లి మండలం సిద్దిపేట జిల్లా ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన కాజీపూర్ నివాసులము. గత 30 ఏళ్ల నుండి మా హక్కులపై కొన్ని స్వతంత్రాలు లేకపోయినా మేము కొన్ని ఇబ్బందులకు గురైనా ఈరోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి విన్నంటూ ఉండి మా గ్రామ ప్రజలు ప్రతినిధులు గ్రామ ప్రజలు అందరూ సహకరించి మా వెనుదండు ఉండి సొసైటీ ఏర్పాటు చేసి మా కులవృత్తి హక్కులను మాకు కలిగించినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ అట్నే అనునిత్యము ముదిరాజుల పక్షాన న్యాయ అన్యాయాలను అన్నింటినీ సమస్యగా ఆయనకే జరిగిందన్నట్టు తీసుకొని డిఎల్ పాండు గౌరవ హైకోర్టు న్యాయవాది డిఎల్ పాండు ముదిరాజు ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సిద్దిపేట డిస్టిక్లో ఉన్నటువంటి ముదిరాజు సంఘ నాయకులకు రాష్ట్ర నాయకులకు వారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మాకు చేపలు పట్టుకునే హక్కును గ్రామ ప్రజలు మరియు అధికారులు అందరూ సహకరించి ఇప్పుడు చెరువులోకి వచ్చినాము చేపలు పట్టడానికి.